వాళ్ళ గుళ్ళు వర్షం ఒక నిమిషం తర్వాత ఆగింది. అరస బ్రతికున్నాడో లేదో చూడటానికి వాళ్ళలో ఒకడు అరస దగ్గరకు వచ్చాడు. ఇంతలో బిల్డింగ్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ గుళ్ళు వర్షం ప్రారంభమైంది. పెద్ద అరుపులతో సైన్యం బిల్డింగ్ను చుట్టుముట్టింది. అరస ఎయిర్పోర్ట్లో క్యాప్సూల్స్ వేసుకున్నాడు. అవి రేడియో ట్రాన్స్మిటర్స్. అవి కమిషనర్ ఆఫీస్లో ఉన్న రిసీవర్కు సిగ్నల్స్ ఇస్తాయి. జిహాదీ గ్రూప్ వాళ్ళు తనను కిడ్నాప్ చేసే అవకాశం ఉందని తెలిసి ముందే అరస ఈ అరేంజ్మెంట్ ఆ రాత్రి చేసుకున్నాడు. అనుకున్నట్టు జిహాదీ గ్రూప్ అరసను తీసుకెళ్లే ముందు అరస కమిషనర్ ఫోన్ చేసి తాను వాళ్ళతో వెళ్తున్నట్టు, తనను ట్రాక్ చేయమని, మిలిటరీ హెలికాప్టర్లతో తన ఉనికి కనిపెట్టమని ఫోన్లోనే చెప్పాడు. అది కాక ప్లాస్టిక్ ఎక్స్పర్ట్స్ మోడర్న్గా గ్యాడ్జెట్ సంస్థలను సంప్రదించి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా వేసుకున్నాడు. అన్ని ఆత్మరక్షణ సదుపాయాలతో అరస జిహాదీ గ్రూప్ స్థావరానికి బయలుదేరాడు. ఆ సిగ్నల్స్ను ట్రాక్ చేస్తూ మిలిటరీ హెలికాప్టర్స్ సైన్యం ఇప్పుడు బిల్డింగ్ను చుట్టుముట్టింది. జిహాదీ గ్రూప్ లీడర్ ఒక్కసారి నివ్వెరపోయాడు. అరస వైపు చూశాడు. నిశ్చలంగా పడి ఉన్నాడు. అనుమానంతో కసి తీరాక తన దగ్గర ఉన్న పిస్తోల్లోని గుళ్ళని అరస ఛాతీ మీద పెట్టి గురిపెట్టి పేల్చాడు. అరస శరీరం కంపించింది. జిహాదీ లీడర్ ఒక్కసారి అరిచాడు, మీ గన్స్ తీసుకుని రెడీగా ఉండండి. మిలిటరీ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యేలోగా మనం వారిని అడ్డుకోవాలి అంటూ కంగారుగా తుపాకీ చేతులకు తీసుకున్నాడు. అందరూ చకచక పక్క గదిలో ఉన్న తుపాకీలు తీసి టోటాల్ లోడ్ చేసుకున్నారు. బయట నుంచి మిలిటరీ వాళ్ళ తుపాకీ గుళ్ళు తలుపులను పేరు చేస్తున్న జిహాదీ తన చెల్లో ఇంటర్నేషనల్ జిహాదీ గ్రూప్కి వెంటనే రింగ్ చేశాడు. మమ్మల్ని ప్రభుత్వ హెలికాప్టర్ మిలిటరీ అటాక్ చేసింది. తర్వాత మిగతా వివరాలు చెప్తాను అంటూ తుపాకీతో తలుపు వెనక నించున్నాడు. నెమ్మదిగా మిలిటరీ తుపాకుల శబ్దం బిల్డింగ్ లోపలికి వచ్చాయి. టెర్రరిస్టులంతా కిటికీల్లో నుంచి, తలుపు సందుల్లో నుంచి తుపాకులు గురిపెట్టి కాలుస్తున్నారు. ఇక తమ ప్రాణాలు ఉండమేమన్న భయంతో జిహాదీ వాళ్ళ గ్రెనేడ్ బయటకు విసరడం ప్రారంభించారు. అవి పెద్ద శబ్దం పేలి 2-3 మిలిటరీ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు మిలిటరీ వాళ్ళు ఒక సిలిండర్లో నుంచి గ్యాస్ వదలడం ప్రారంభించారు. అది పీల్చిన జిహాదీ గ్రూప్ నెమ్మదిగా మత్తులోకి జారిపోవడం ప్రారంభమైంది. మాస్కులు కట్టుకున్న మిలిటరీ జవాన్లు నెమ్మదిగా బిల్డింగ్లోకి ప్రవేశించారు. మత్తులోకి జారిపోయిన టెర్రరిస్టులు కాల్పులు ఆపేశారు. వెంటనే మిలిటరీ తలుపులు పగలగొట్టి అరసను వెతకడం ప్రారంభించింది. కమాన్ క్విక్, గ్యాస్ ఎఫెక్ట్ 5 నిమిషాలు ఉంటుంది, త్వరగా అరసను వెతకండి అన్నాడు. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.